దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి కోరిక ఇక ఎప్పటికీ నెరవేరదా? వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి కోరికను నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి, షర్మిల విఫలమయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, వీక్షకులు కూడా నమస్తే. సార్, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఇక నెరవేరదా అంటే ఏం చెప్తారు? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే ఆయన చివరి కోరికల్లో ఒకటి షర్మిల కొడుక్కి అలాగే జగన్మోహన్ రెడ్డి కూతురికి వివాహం జరగాలనేది ఆయన చివరి కోరికని. ఆ చివరి కోరికని నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి, షర్మిల విఫలమయ్యారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఏంటి సార్, ఈ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక అదేనా? అది నెరవేర్చడంలో షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారా అంటే ఏం చెప్తారు? అట్లూరి ప్రియాతో రాజారెడ్డికి వివాహం కాబోతున్న నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి కోరిక నెరవేరినట్లేనా అంటే ఏం చెప్తారు? అంటే మన కృష్ణ గారు, ఆయన చివరి కోరిక ఫలాంది అని సోషల్ మీడియాలో వస్తుందని మీరు చెబుతున్నారు. మనం దాన్నే ప్రామాణికంగా తీసుకున్నాము. ఎందుకంటే అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. ఆయన మరి బయట ఎప్పుడన్నా మరి కేవీపీ లాంటి వాళ్ళ దగ్గర, గోని ప్రకాష్ లాంటి వాళ్ళ దగ్గర, ఆత్మీయుల దగ్గర ఏమన్నా వ్యక్తం చేశాడేమో, కానీ ప్రెస్లో అయితే వ్యక్తం చేసినట్టు నాకైతే తెలియదు. కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకుందాం, తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు కాబట్టి అందులోనూ ఆయనకి రాజారెడ్డి అని పేరు పెట్టారు ఈ పిల్లాడికి, షర్మిల్ గారి అబ్బాయికి. అంటే ఎంత ప్రేమ ఉండాలి. తర్వాత మన రాజశేఖర రెడ్డి గారికి షర్మిలమ్మ అంటే కూడా చాలా ఇష్టం. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా, ఎందుకంటే ఈమెలో ఆయన హావభావాలు, మేనరిజము, బాడీ లాంగ్వేజ్, డైనమిజము అన్నీ కూడా షర్మిలమ్మ దగ్గర ఎక్కువ ఉన్నాయి. షర్మిల కొడుకన్నా విపరీతమైన ఇష్టం అనేది తండ్రి పేరే పెట్టుకున్నాడు కదండి. కాబట్టి సహజంగా ఉండొచ్చు. నేను ఇది అసాధారణమైన విషయం అని నేను అనుకోవట్లా. ఆయన డాక్టర్ అయినా మేనరికాలు పెద్ద చేయి దగ్గరది కాకపోయినా కుటుంబంలో బంధాలు పెరుగుతాయి. కాబట్టి ఓ రకంగా భారతి గారు కూడా వాళ్ళకి రక్త సంబంధికురాలి. వాళ్ళకి మేనత్ కూతురు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. సొంత మేనత్ కాకపోయినా రాజశేఖర రెడ్డి గారికి కజిన్ కూతురు భారతి గారు. అట్లా అక్కడ జరిగింది. బహుశా వీళ్ళిద్దరూ సొంత బిడ్డలు కాబట్టి మనవడు మనవరాలు, అందులో వయసు కూడా కలుస్తుంది ఇద్దరికి దగ్గరగా, చిలకా గోరింకల్లాగా ఉంటారని రాజశేఖర రెడ్డి గారు అనుకుని ఉండొచ్చు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు రాజారెడ్డి అనే పిల్లాడు, షర్మిల్ గారి అబ్బాయి, ఒక ప్రియా చౌదరి అనే అమ్మాయిని, అట్లూరి ప్రియా చౌదరి అనే అమ్మాయిని ప్రేమించాడని, దానికి సంబంధించిన ఈ వ్యవహారాలు కూడా ముందుకు జరుగుతున్నాయని, ఏదో ఎంగేజ్మెంట్ కూడా తొందరలో పెట్టుకోబోతున్నారని ఇవన్నీ కూడా వింటున్నాం. అవును, అది నిజమై ఉండొచ్చు. అవ్వటానికి కూడా ఆస్కారం ఏమి, మనం అనుమానించదగ్గ విషయం ఏం లేదు ఇందులో. ఒకసారి ఆ పెళ్ళి అయిపోయిందంటేనే మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి కోరిక పక్కకి వెళ్ళిపోయినట్టే. అసలు మీరు అది వదిలేసేయండి. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్గా ఇంకా కోరుకునేది ఏంటంటే వీళ్ళిద్దరూ సఖ్యతతో ఉండాలని, విజయమ్మ గారికి మంచి మర్యాద దక్కాలని ఆయన కోరుకుంటాడు కదండి. తను జీవిత భాగస్వామి, ఒకవేళ తను ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా సరే ఆమె మాట ఈ కుటుంబంలో నెరవేరాలి. అల్టిమేట్ ఫైనల్ ఆఖరి మాట అంటే ఈమె చేతి మీద ఆ కుటుంబం జరగాలనుకున్నారు. కానీ ఆమె వైఎస్ఆర్ పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఆమెను ఉంచారా? కనీసం అది కూడా ఉంచలేదు కదా. అది ఎంత అవమానం అండి. రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీకి ఆయన సతీమణి సజీవగా ఉండగానే ఆమెని ఆ పదవి నుంచి నిర్ద్వందంగాను అన్సెరిమోనియస్గా తొలగించేశారు, ఒక పద్ధతి ఏం పాటించకుండా. అది ఎంత అవమానం అండి. ఆమెకి ఆ రోజు ఎంత కన్నీళ్ల పర్యంతమైంది వేదిక మీద, పబ్లిక్లో. అది మామూలుగా టెక్నికల్గా ఆమెని తొలగించినట్టు ప్రెస్ నోట్ ఇచ్చినా ఆమె ఆ వేదిక మీద లేకపోయినా ఆమె అంత బాధపడదు. అంతమంది పబ్లిక్లో ఆమె రాజీనామా, ఆమెను తొలగించినట్టు తీర్మానం చేసి ఇవన్నీ చేయాలా? ఎంత బాధాకరమైన సంఘటన అది. ఇప్పుడు అది ఎప్పుడు కోరుకోడు కదా ఆయన సతీమణికి ఆయన కుటుంబంలో ఇంత అవమానం జరగాలని. రెండోది, ఆమె ఇవాళ నాకు షర్మిలకి మా కుటుంబంలో అన్యాయం జరిగిందని బంధువుల దగ్గర అందరి దగ్గర చెప్పుకుంటున్నట్టు కూడా సోషల్ మీడియాలో వస్తుంది. వాటి చిహ్నాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆమె పార్టీ పెట్టి అక్కడికి వెళ్లకుండా తెలంగాణ వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నించింది. నిజానికి అసలు ఆమె అక్కడే ప్రయత్నించాలి. మళ్ళీ అక్కడ అన్నయ్య బాగోదు అంటే, మరీ ముఖ్యంగా విజయమ్మ గారు ఒక కొడుకుని వ్యతిరేకంగా కూతుర్ని ప్రోత్సహించలేదు కదా. రెండు ఆమె కళ్ళే. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి పదవి పొందుదామని చూశారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ బాబు, ఇక్కడ షర్మిలమ్మ. ఓ ప్రయత్నం అయితే గట్టిగానే చేశారు.
కొంత ఫస్ట్లో స్పందన కూడా బాగా వచ్చింది. కానీ ఓ రాజకీయ పార్టీని నడపటం అంటే అంత చిన్న విషయం కాదు. దానికి అనేక వ్యూహాలు కావాలి, అనేక అండదండలు, ఆర్థికంగా అంగబలం అన్నీ కావాలి. ఆ విషయంలో కొంత ఆమె కొన్ని తప్పటడుగులు వేశారు. అంటే తప్పటడుగులు అంటే వ్యూహాత్మకంగా కొన్ని తప్పిదాలు జరిగినాయి. షర్మిల గారు చేయాల్సిన తప్పిదాలు కాదవి. ఎట్లా అంటే షర్మిల గారు ఒక రకంగా రాజశేఖర్ రెడ్డి గారి అంశతో ఉన్న మనిషి. ఆమె జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కన్నా ఈమె దగ్గర రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ఉన్నదున్నట్టు మాట్లాడటం, చొరవగా దూసుకెళ్ళిపోవటం, ఏ విషయాన్నైనా కానీ ఎదుర్కోవటం ధైర్యంగా. అసలు అధైర్యం అనేది ఆమెకు లేదు, అసలు ఆ డిక్షనరీలోనే లేదు. ఓకే. అట్లా ఆ రోజు తెలంగాణలో మరి పార్టీ పెట్టినప్పుడు కూడా అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఆమె ముందుకు వచ్చారు. కానీ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఆర్థికంగా బలం సరిపోదనేది ఆమెకే అర్థమైపోయింది. ఆ టైంలో ఇక పార్టీని నడపలేం కాబట్టి కాంగ్రెస్లో విలీనం చేద్దామని పాపం ఆమె చేసిన ప్రయత్నాలు కూడా ఈ విజయవంతం కారణాలు అనేకమైనా ఇప్పుడు ఆమె ఉనికే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఆ ఉనికిని కాపాడుకోవటానికి ఆమె అన్కండిషనల్గా కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి మొన్న ఎలక్షన్లో వచ్చింది. వాళ్ళు అడగాలి, అసలు యాక్చువల్గా వాళ్ళు అడగలే. ఎందుకంటే ఆమె బలాన్ని ఇక్కడ పెద్ద వాళ్ళు పరిగణలోకి తీసుకోలే. ఆమెని ఒక నాన్ ఎంటిటీ, ఆమె ఉనికే లేదు ఇక్కడ, ఆమె గురించి మనం అడగాల్సిన అవసరం ఏముంది, మన బలమే మనకు చాలు. ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్కి బలం పుంజుకుంది. టీఆర్ఎస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో అదంతా కూడా కాంగ్రెస్ ఎన్కాష్ చేసుకుంది, అది బీఆర్ఎస్ చేసుకోలేకపోయింది. కాబట్టి షర్మిల లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఈ ఇండివిజువల్స్ మూలన వచ్చే బలం మనకేం పెద్ద ప్రయోజనం లేదని వాళ్ళు పట్టించుకోలే. సరే, ఆమె అయినా కూడా అన్కండిషనల్గా మనందరికి తెలుసు సపోర్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడ కాంగ్రెస్లో చేరి అక్కడ చేస్తూ ఉంటున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు ఏ విధంగానూ ఒక్క పేరులో, పార్టీ పేరులో ఆయన పేరు ఉంది, కానీ అది కూడా యువజన, వైఎస్ఆర్ అంటే ఈయన పేరు చెవటలాళ్ళు యువజన శ్రామిక రైతు పార్టీ అని చెబుతున్నారు. అట్లా కూడా వైఎస్ఆర్ అనే లెటర్సే కానీ మాది పలానా రాజశేఖర్ రెడ్డి పార్టీ అని కూడా వాళ్ళు చెప్పట్లా. ఆ విధంగా చూసినాక తర్వాత ఆయన పరిపాలనా విధానం చూసినా కూడా ఎంత అప్రతిష్ట పాలంటే, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంయుక్తంగా ఉన్నప్పుడు ఒక మంచి పేరు, విలువ, వాళ్ళ కుటుంబం చాలా ఐక్యతగా ఉంటుందని, ప్రతి క్రిస్మస్కి కలిసి అందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా ఎక్కడుండా ఎవరుండా ఒకసారి కలుస్తారని, తర్వాత అక్కడ జరిగే లోకల్ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు బాగా డొనేట్ చేయటం కానీ, భోజనాలు అట్లాంటివి పెట్టించడం కానీ బాగుంటుందని చెప్పుకునేవాళ్ళు. అట్లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వాళ్ళు అక్కడ పరిపాలన చేస్తున్నాడంటే వాళ్ళకి ఆత్మీయంగా ఉన్న వాళ్ళే నమ్మలేకపోతున్నారు. అసలు వైఎస్ఆర్కి ఈయనకి గోని ప్రకాశ్రావు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలామంది అన్నారు ఆ డిఎన్ఏ ఇతనిలో లేదు అని. ఇద్దరిలో లేదన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే డిఎన్ఏ అంటే మామూలుగా ఆ గుణాలు లేవు, ఆ స్వభావం లేదు, ఆ డైనమిజం, నాయకత్వ లక్షణాలు లేవు. తర్వాత ఆదరణ కానీ, ఆయన ఎవరినైనా ఒకసారి కలిశాడంటే వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేసే నేచరు, ఎవరు అడిగినా. అట్లాంటి విశాల హృదయం వీళ్ళకి లేదనేది ప్రతి వాళ్ళు చెబుతున్నారు. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి కోరికను నెరవేర్చడంలో కూడా జగన్మోహన్ రెడ్డి, షర్మిల వైఫల్యం చెందారా అంటే ఏం చెప్తారు సార్? ఆఖరి కోరికని పెళ్ళిదేనా? ఇప్పుడు ఎప్పుడైతే రాజారెడ్డి, చిరంజీవి రాజారెడ్డి ప్రియా చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి పెద్దలు అందరూ ఒప్పుకుని అరేంజ్మెంట్స్ అవుతున్నప్పుడు ఇక అది వాళ్ళు నెరవేర్చినట్టే కదండి. అసలు ఇంకోటి, అసలు అంతా మీరు ఇంకా చాలా దూరం వెళ్ళారు. అసలు వాళ్ళిద్దరి మధ్యలో మినిమం కెమిస్ట్రీ కూడా లేదు. షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మకి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే కూడా ఆయన పలకరిష్టం కూడా లేదని కూడా ఆమె బయట చెప్పుకున్నారు. అట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ. అట్లాంటప్పుడు ఇంకా పెళ్లి దాకా వెళ్ళేది ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు మినిమమే లేదు. రెండోది, ఆస్తి విషయంలో కూడా వీళ్ళకి న్యాయం జరగలేదనేది వాళ్ళ సన్నిహితులు చెప్తున్న మాట, వాళ్ళు కూడా చెప్తున్న మాట, విజయం గారు కానీ షర్మిలమ్మ గారు కానీ. ఇప్పుడు అక్కడ చాలా ఆస్తులు ఉన్నప్పుడు 45,000 కోట్ల రూపాయలు జప్తులోనే ఉన్నాయి ఆ రోజుకి. ఇవాళ ఇంకా ఎన్ని అయ్యి ఉండొచ్చు. అట్లాంటి మెయిన్ ప్రాపర్టీస్ అన్నీ షర్మిలమ్మకి లేవు, పంచలేదు అన్నప్పుడు షర్మిలమ్మ గారి ఆర్థిక పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదండి. ఇప్పుడు ఆయనకన్నా పెద్దాడికి ఇవ్వాలని చూస్తాడు కానీ కూతురుని ఎవరినైనా తక్కువ వాళ్ళకి ఇవ్వాలని అయితే చూడరు కదండి ఏ తండ్రి అయినా. అట్లాగే ఇప్పుడు ఆయనకి లక్షల కోట్లు ఉండే వాళ్ళు ఉండారంటే ఇంకా ఇన్ని లక్షల కోట్లు అల్లుని తెచ్చుకోవడానికి ఆయన ప్రయత్నించడం సహజం. కాబట్టి ఇక సెంటిమెంట్కి ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంటుంది కృష్ణ గారు? అది
ఓకే, అంటే ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక నెరవేర నెరవేరదండి, ఎప్పటికీ కూడా నెరవేరదు.